కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెలలో నివేదిక సమర్పించనుంది. ఇప్పటికే విచారణ ప్రక్రియ పూర్తి చేసిన కమిషన్ 115 మందిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసి సాక్ష్యాలు నమోదు చేసింది. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్ నివేదికల్లోని అంశాలను పరిగణలోకి తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణానికి మంత్రివర్గ అనుమతి ఉందా లేదా అన్న విషయంతో పాటు అన్ని అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కమిషన్కు ఇటీవల వివరాలు సమర్పించింది. వాటిని కమిషన్ ప్రస్తుతం పరిశీలిస్తోంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక సిద్ధం చేస్తున్నారు. నివేదిక రూపకల్పన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తుది మెరుగులు దిద్ది నివేదికను పూర్తి స్థాయిలో సిద్ధం చేసి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నెలాఖరులో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. బ్యారేజీలకు గ్రౌటింగ్ విషయంలో ఈఎన్సీ అనిల్ కుమార్ ను కమిషన్ సంజాయిషీ కోరింది. కమిషన్ ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ సూచనల మేరకే ఆనకట్టలకు గ్రౌటింగ్ చేసినట్లు అనిల్ కుమార్ చెప్పిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన హాజరైన సంజాయిషీ ఇవ్వాలని అనిల్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు.